వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇది ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళితే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళితే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అది ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళితే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై. అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు. చేసుకొని మాకేమో మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి. ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్లు లెక్క. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారినే మీరు అధికారంలోకి తీసుకొచ్చి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటే మాకేం బాధలేదు. ఏదైనా బాధపడాల్సి ఉంటే లోకేష్ బాబు బాధపడాల్సింది తప్ప మాకేమీ సంబంధం కూడా లేదని మనవి చేస్తున్నా. మీరు 100కి 100 పాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం, సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద, అధికారుల మీద మీరు కేకలేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి, పౌర సరఫరాలకు సంబంధించిన చెక్ పోస్టులే. ఆ 2 చెక్ పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయిన బియ్యం అంటే ఎవరు దీనికి కారణం? పౌర సరఫరాల శాఖ కదా. ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా? అది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించడం లేదా? మరి దీనికి మీరు బాధ్యులేంటి? నిజంగా ఇదే నిజమైతే, ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. చివరికి మీ బాధ్యత రాహిత్యంగా బాధ్యత వదిలేసి మీరు ఎవరి మీద విమర్శ చేస్తున్నారు? ఆ వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ మీద విమర్శ చేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద. ఇవాళ ఆయన మీద విమర్శ చేస్తే ఏం ఉపయోగం అని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు. ఆ బాధ్యత చేపట్టే పరిస్థితుల్లో లేదు. ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది. నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, అదేంటది? నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు, ప్రభుత్వంలో మీరుంటారు, పౌర శాఖ అధికారులను విమర్శిస్తారు, ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే
ఇది చాలా వండర్బుల్ పోర్ట్. దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్డీఎక్స్ వస్తుంది, అవి కసప్లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు. మాకు అర్థం కాదు ఇదంతా. ఏది హోంమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు. మీరే ప్రభుత్వం, హోం కూడా మీదే, ఇక్కడ మీరే. ఏమిటి కబుర్లు, సొల్లు కబుర్లు, నాకు అర్థం కానటువంటి విషయం. కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు. మీరు మీ బాధ్యతగా ఉండాలి. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, హీరోగా వెళ్ళాడు ఒక్కడే, నడి సముద్రంలోకి వెళ్ళాడు, రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట. ఏదో సామెత చెబుతారు, రాయలసీమలో ఒక సామెత ఉంది, ఏందిరా పడ్డామంటే లేదే పడలేదండి, ఊరిని ఫిల్ట్ చేశామన్నా అంట. అట్లా ఉంది. ఏంది స్వామి నువ్వు వెళ్ళి అధికారం తిట్టాను, లేదు నేను వీరోత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండో పనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నాడు, ఆయన పేరేంటి, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు. రైట్, ఇవి బులెటిన్